వాడి గేమ్ చూసి, వాడి నిజాయితీ చూసి, వాడు ఎలాగుంటున్నాడో చూసి మీరు ఓట్ వేయండి అంతే. ఆ, తగరపల్లిలో లిటిల్ హక్స్ ఆ, అనేసి ఒక 25 మెంబర్స్ ఉంటారు చిన్నపిల్లలు. ఏం చేస్తాడు వెళ్ళి? వాళ్ళ చెప్పు దగ్గరికి వెళ్ళి వింటాం. భోజనం అది పెడతాడు. అదే లంచ్ అది ప్రిపేర్ చేసి వాడు ఏదైనా అనుకుంటే ఇంకా సాధించినంత వరకు పోరాడతాడు. ఓకే. ఆ ఏదైనా మాట మీద నిలబడతాడు, జెన్యున్ గా ఉంటాడు. కదా జమ్మూ కాశ్మీర్. జమ్మూ కాశ్మీర్ లో జమ్మూ కాశ్మీర్ చేశాడా? అక్కడే పోస్టింగ్. ఓకే ఓకే. మెయిన్ పోస్టింగ్ అంతా అక్కడే చేశాడా? 2-3 years వాట్ ఎవర్ ఇట్ ఈస్. అక్కడే 1 year, అక్కడే 1.5 year, అక్కడే 1.5 year 1 year ఏమో బీహార్ లో ట్రైనింగ్. ఓకే, 1 year ట్రైనింగ్ బీహార్ లో ఉన్నాడా? ఓకే ఓకే. ఆ తర్వాత అక్కడ చేశాడా? ఇప్పుడు హాలిడే లీవ్ లో ఉన్నాడా లేకపోతే ఇంకా కంటిన్యూ చేస్తున్నాడా? లీవ్ పెట్టుకున్నాడు. షో అయినంత వరకు లీవ్ పెట్టుకున్నాడు. లీవ్ పెట్టుకున్నాడా? ప్లీజ్ సర్వీస్ లో జాయిన్ అవ్వాలా ఆఫ్టర్ సమ్ టైం? వెళ్తాడు మళ్ళీ, వెళ్ళి అక్కడ దీన్ని బట్టి మరి వచ్చిందో డిసైడ్ అవుతాడో తెలియదు. భాస్కర్ బిగ్గెస్ట్ ఆన్సర్ చేసావు క్వశ్చన్స్. చాలా మందికి ఈ క్వశ్చన్ ఉంది, మళ్ళీ వెళ్తాడా లేకపోతే ఇదేంటి అని. లేదని వెళ్తాడు, పక్కా వెళ్తాడు, జాబ్ కి అయితే వెళ్తాడు. లైఫ్ జర్నీ అంటే ఆడు 10th వరకు బయట ఉండి హాస్టల్ చదివాడు. ఓకే. 10th ఇంటర్ డిగ్రీ ఇక్కడ విజయనగరం డిస్ట్రిక్ట్ లో కాలేజ్. ఇంటర్ ఏమో శ్రీనివాస కాలేజ్, డిగ్రీ ఏమో ఆర్కే కాలేజ్. అది అవ్వగానే జాబ్ కి అప్లై చేశాడు. అది ఇంకా జాబ్ ఇంకేం రాలేదనేసి ఎంఎస్సి జాయిన్ అయ్యాడు. ఎంఎస్సి లో ఫస్ట్ ఇయర్ లో ఇలాగ వచ్చింది, రన్నింగ్ కి వెళ్ళాలి, చిత్తూరు వెళ్ళాలి అనేసి ఇంట్లో చెప్పాడు. అంతే వెళ్ళాడు. వెళ్ళమని చెప్పి పంపించాం. అది రన్నింగ్ ఓకే అయిపోయింది. అయిపోయిన తర్వాత మెడికల్ రమ్మన్నారు, మెడికల్ కూడా ఓకే అయిపోయింది. అప్పుడు జాబ్ కి వెళ్ళాడు. 2 years చేశాడు జాబ్. 2.5 years జాబ్ అక్కడే. అంటే 1 year ట్రైనింగ్. సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్. కుదిరితే చూపించు. ఆయన ఇంట్లో ఉంటది అది ఇంటికి షాప్ కి దూరం. ఇది హైవే పక్కన. ఓకే. భోగాపురం ఇది? లేదు, సుందరపేట. అది భోగాపురం అటు వెళ్ళాలి, అటు సైడ్ ఉంటుంది. ఆ బ్యాగ్ ఒక 3 kilometers వెళ్ళాలి ఇక్కడ నుంచి. ఓకే, నైస్. బోట్ కూడా ఉందిలే. ఈ షాప్ కి అన్నయ్య ఎన్నిసార్లు వచ్చాడు? ఏంటన్యా? ఈ షాప్ కి అన్నయ్య ఎన్నిసార్లు వచ్చాడు?